భారత్ శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రోహిత్, విరాట్, జడేజా ముగ్గురు రిటైర్ అయ్యాక ఫుల్ టైం టీం ఆడుతున్న మొట్టమొదటి సిరీస్ ఇదే. వీరు లేని టీమిండియా ప్రదర్శన ఎలా ఉండనుందో దీంతో ఒక ఐడియా రానుంది. అలాగే ఫుల్ టైం కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే మొదటి సిరీస్. తన నాయకత్వ ప్రతిభని చాటుకోవడానికి సూర్యకు ఇది చాలా మంచి అవకాశం. అలాగే కోచ్గా కూడా గంభీర్కు ఇదే తొలి సిరీస్. ఇప్పటికే టీం సెలక్షన్పై విమర్శలు వచ్చాయి కాబట్టి జట్టులోని ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే అంచనా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తరఫున ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ రిటైర్ అయ్యారు. దీంతో కొత్త జోడీ శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్ ఈ సిరీస్లో ఓపెనింగ్ చేయనున్నారు. బ్యాకప్ ఓపెనర్లుగా ఎవరిని తీసుకోలేదు కాబట్టి లాస్ట్ మినిట్ సర్ప్రైజులు కూడా ఉండే అవకాశం లేదు. మిగతా లైనప్ విషయానికి వస్తే 1 డౌన్లో రిషబ్ పంత్, 2 డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ లేదా శివన్ దుబేలకు ఛాన్స్ దక్కనుంది. ఇక బౌలర్ల విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ప్రధాన పేస్ బౌలర్లుగా ఉండనున్నారు. మూడో పేసర్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి టెన్షన్ లేనట్లే. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్పిన్ దళం బాధ్యతలు మోయనున్నారు. వీరిలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేళ్లకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. ఈ సిరీస్ రిజల్ట్ కంటే కొత్త టీంలో ఎవరు బాగా ఆడతారనే దానిపైన ఫ్యాన్స్ దృష్టి కూడా ఉంది.